లక్షపతి మల్లయ్య, మల్లపల్లి లక్ష్మయ్య, ఈ మేధావులంతా ఎక్కడిపోయింది ఈరోజు? కొంతమంది ఆ పార్టీ చెట్టు కిందికి పోతే, కొంతమంది ఈ చెట్టు కిందికి వచ్చింది. మరి మీరు ఒక పార్టీ నీడ కింద మీరు స్వార్థం కోసం పనిచేసేటోళ్ళు అయితే మరి ఈ పిల్లలను మీరు రెచ్చగొట్టి ఎందుకు చంపారు? గ్రూప్ 1 ఎగ్జామ్ అయితే నా రాష్ట్రం వచ్చినాక నేను చదువుకున్నాను, నా రాష్ట్రం వచ్చి నేను పరీక్ష రాసుకుంటాను. క్వశ్చన్ పేపర్ లీక్ చింపి బయటకు వచ్చిన విద్యార్థులు ఈరోజు తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన 2016 గ్రూప్ 1 ఎగ్జామ్ పేపర్ లీక్, 2022 పేపర్ లీక్. ఈ రోజు 3 రోజులు అయితే పరీక్ష ఉంటుంది గ్రూప్ 1 ఎగ్జామ్. ఇన్ని రోజులు చదువుకున్న మీ పుస్తకాలు పనికిరావు, తెలుగు అకాడమీ పుస్తకాలు పనికిరావు అని చెప్పేసి టీజీపీఎస్సీ చైర్మన్ స్టేట్మెంట్ ఇస్తాడు. వారం రోజులలో ఏం చదువుతాడు? ఎక్కడికి తెచ్చుకొని చదువుతాడు? ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు నిరుద్యోగులు అనాథ లెక్క రోడ్ల పైన ఉద్యమాలు చేస్తే ఏ ఒక్క ప్రశ్నించే గొంతులు, ఎవరైతే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తెలంగాణ ప్రజల ముందు ఉంచారో ఆ మేధావి ఒక్కడు కూడా కనవాలే. భయ మీకు అంత స్వార్థం ఉంటే ఆ రోజే మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే వాళ్ళతోనే కుమ్మక్కై పైసల కోసం ఉండేది ఉండే. ఈరోజు పదవుల కోసం మన దగ్గర పోయి వాళ్ళ సంకనాక్తం మీ పదవులు ఇచ్చేటోళ్ళు. కానీ ఈరోజు మీ పదవుల కోసం, మీ పబ్బం కోసం, మీ స్వార్థం కోసం 12 మంది విద్యార్థులు చంపారు. ఇయాటికి నిరుద్యోగులు రోడ్లపైనే ఉన్నారు. ఆంధ్రోడు ఆ రోజు ఆంధ్ర పాలకులు గ్రూప్ 1 ఎప్పుడే జాబ్ క్యాలెండర్ ప్రకటించేది. నీ జాబ్ క్యాలెండర్ ఏమైంది? ప్రియాంక గాంధీ గారిని తీసుకొని వచ్చిండ్రు. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అన్నారు. ప్రతి విద్యార్థికి 4,000 రూపాయల పెన్షన్ అన్నారు. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అంటే ప్రియాంక గాంధీ కూడా మాట లేదు. జాబ్ క్యాలెండర్ అన్న 2 లక్షల పోస్ట్ సంవత్సరం లోపు తిప్పుతామని చెప్పారు. 14 నెలలైన ఒక్క నౌకరు కూడా ఈ రోజు జాబ్ క్యాలెండర్ డిక్లేర్ చేసిన పరిస్థితి లేదు. అసలు ఏ డిపార్ట్మెంట్ ఎన్ని ఖాళీలున్నా ఈ రోజు వరకు బయట పెట్టలేదు. ఫిబ్రవరి 17వ తారీఖు చీఫ్ సెక్రటరీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. తెలంగాణలో రిటైర్డ్ అయిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు అంటే 1027 మంది ఉన్నారు అని అన్నారు. మరి ఇయాటి వాళ్ళకి ఎందుకు తీయలేదు? ఇయాటి వాళ్ళకి ఎందుకు కొనసాగిస్తున్నారు? రిటైర్మెంట్ వయసు మళ్ళీ 60 ఏళ్ళకే ఈరోజు 65 ఏళ్ళకి పెంచారు. మరి నిరుద్యోగులు ఒక దిక్కు పెరుగుతూ ఉంటే ఈరోజు మీరు రిటైర్మెంట్ వయసు మళ్ళీ ఎందుకు పెంచాల్సి వచ్చింది? రిటైర్మెంట్ పైసలు ఇవ్వాల్సి వస్తుంది, నిరుద్యోగులకు నౌకర్లు ఇవ్వాల్సి వస్తుంది. రిటైర్మెంట్ అయిన వాళ్ళ నౌకరు చేయించుకుంటే వాళ్ళతో అవినీతి చేసుకోవచ్చు. రేపు సిబిఐ సిఐడిని పట్టుకుంటే కేసులు ఉంటాయి. కాబట్టి ఈరోజు రిటైర్మెంట్ పెట్టుకోవడానికి గల కారణం ఈరోజు మళ్ళీ ఆత్మగౌరవం అన్నారు, నిధులు నియామకాలు అన్నారు. 7 లక్షల కోట్ల అప్పు ఆంధ్రోడు పోత మనకు 16 కోట్ల మిగులు బడ్జెట్ ఏర్పడితే ఈరోజు 7 లక్షల కోట్ల అప్పు అయింది. అప్పు దేనికైంది? దేనికోసమైంది? ఆ అప్పుతో ఏం చేసారు? మన బతుకులు బాగుపడ్డాయా? నౌకర్లు వచ్చినాయా? పెద్ద పెద్ద కంపెనీలు కట్టినాయా? ఈరోజు ఏం జరిగింది? ఏం జరగదు. మన పైసలు ఎక్కడి పోయినాయి? మెగా కృష్ణారెడ్డి అనే ఆంధ్ర బడా కాంట్రాక్టర్ జేబులలో పోయింది. ఈరోజు అంబానీ అదాని కూడా ఈరోజు హెలికాప్టర్ వేసుకొని దిగే పరిస్థితి ఉంది. ఈరోజు మనం చెప్పుకోలేని పరిస్థితి, రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం నడుస్తుందో చెప్పుకోలేని పరిస్థితి ఈరోజు తెలంగాణ ఏర్పడ్డది. ఈరోజు ఎవరైనా కుటుంబస్తులు ఒక బిడ్డని ఇవ్వాలంటే మనం ముందు 10 తరాలు వెనుక 10 తరాలు ఇస్తాం. కానీ మన రాష్ట్రంలో ఏంటంటే ఎసొంటోనికి ఇష్టం అంటే బాజాప్తా నోట్లు ఇచ్చేటప్పుడు రెడ్ హ్యాండ్ దొరికిన ఈరోజు ఒక గూగుల్లో కొట్టండి మీరు, రెడ్ హ్యాండ్ దొరికిన ఒక దొంగకు చేతుల ఈరోజు రాష్ట్ర భవిష్యత్ ఆయన చేతులు పెట్టిండ్రు. కాబట్టి ఈరోజు ఏమైతే దొంగ ఏం ఆలోచిస్తారు? ఎట్లా దోసుకోవాలి, ఏం దోసుకోవాలి, ఎట్లా దోసుకోవాలి. పొద్దు మాపి ఇది తప్ప ఇంకోటి ఉంటుంది. ఈరోజు తెలంగాణ ప్రపంచ దేశంలో ఏ రాష్ట్రం కూడా జనాభా తగ్గలేదు. సంవత్సరానికి జనాభా పెరుగుతూ ఉంటుంది. కానీ మన తెలంగాణ జనాభా తక్కువైంది. ఎట్లా అంటే 2014లో సర్వ కుటుంబ సర్వేలా ఆ రోజు వచ్చిన జనాభా ఏంటంటే 3,68,00,000 లక్షల జనాభా వచ్చింది. మరి ఇప్పుడు వచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్ 2025 ఎంత వచ్చింది? 3,54,00,000 వచ్చింది. అంటే 14 లక్షల మంది జనం ఎట్లా తగ్గిండ్రు? జనం పెరుగుతారా తగ్గుతారా? ఈ 10 సంవత్సరాలు ఏ విధంగా తగ్గిండ్రు? అంటే ఈరోజు పౌరసత్వం రద్దు చేసిండ్రా? ఈరోజు ఎవరిని గుర్తించలేదు. దీని మీద అసెంబ్లీలో చర్చ ఎందుకు జరగలేదు? దీని మీద అసలు అందులో జరిగినటువంటి అంకెలను మీరు ఎందుకు ప్రతిపక్షాలు ఎందుకు పట్టుకోలేదు? కాబట్టి అనేకమైన అంశాలు ఈరోజు శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ మాట్లాడవలసిన అవసరం ఉన్నది. అందుకనే నేను ఈరోజు ప్రత్యేకమైన నా సాహసపైన నిర్ణయంతో ఈరోజు నేను దివారాత్రులు నేను గత ప్రభుత్వాల పైన ప్రాణాలు తెగించి, చాలా మంది అనుకుంటారు మీరు ఇంకా బతుకుందా ప్రజల ఆశీర్వాదము దేవుని దయతో బతుకున్నా. కానీ ఈరోజు నా ప్రాణాలు తెగించి నేను కొట్లాడినా. కానీ మీరు ప్రాణాలు తెగించే అవసరం లేదు. నిస్వార్థంగా ఓటుకు నోటు తీసుకోకుండా ధైర్యంతో ఒకసారి ఆలోచన చేసి నిలబడ్డ అభ్యర్థులు ఎవరు? వీళ్ళు మంచోళ్ళా చెట్టోళ్ళా అని ఈరోజు గురుకుల చాలా మంది సామాజిక న్యాయం గురించి మాట్లాడతారు, బీసీల గురించి మాట్లాడతారు, ఎస్సీల గురించి మాట్లాడతారు. కానీ ఎస్సీ గురుకులాల 49 మంది చచ్చిపోతే ఒక్కరినైనా పరామర్శించిందా?
ఈరోజు చైతన్య కాలేజీలో ఎంతమంది చచ్చిపోయినారు, నారాయణ కాలేజీలో ఎంతమంది చచ్చిపోయినారు. మరి ఇప్పుడు అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నారాయణనో ఎవరో నిలబడ్డారు, నరేంద్ర రెడ్డి ఎవరో నిలబడ్డారు. మరి ఆయన ఆల్ఫాన్సాల్ అనిన్నట్టుకెళ్ళి ఒక 24 అమ్మాయి కనబడతలేదని చెప్పి ఇందాక నామినేషన్ ఏమి పోతే చెప్తా ఉన్నారు. ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ ఎందుకు జరగలేదు, ఎందుకు మాట్లాడతారు? నారాయణ రెడ్డి గురించి మాట్లాడే దమ్ము నాకున్నది. ఆయన గురించి ఆయన రేపు అసలు అధికారం ఇస్తే ఏం చేయబోతారు? ఆయన బీఫామ్ ఎట్లా ఇచ్చిండ్రు? ఆయన కంటే మించిన కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఈ 4 జిల్లాలు ఆయన కంటే గనులు లేరా? అంటే మీ కరెన్సీ కట్టరు. ఎందుకంటే రాష్ట్రాన్ని పాలిస్తున్నది ఒక రెడ్ హ్యాండెడ్ దొరికిన దొంగ. ఒక దొంగ దోచుకు కాబట్టి దొంగకు దొంగలే కావాలి, మంచోళ్ళు కావాలి. అదే కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఖచ్చితంగా ఎవరైతే అమ్మాయి నిన్నటికెళ్ళి తప్పిపోయినరో నాకు చెప్తా ఉన్నారు, దాని మీద వెంటనే ఎఫ్ఐఆర్ చేయాలి. ఇటువంటి అనేకమైన అంశాలు జరిగినాయి. బాజాబ్తో ఒక మంత్రి, రెవెన్యూ మంత్రి అనేటువంటి ఇక్కడికి వస్తాడు. ఈరోజు జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ ఉంటాడు. బాజాబ్తో ఒక కలెక్టర్ను, ఒక గ్రూప్ మెజిస్ట్రేట్ను ఈరోజు ఆమెను అవమానపరిచే విధంగా మాట్లాడతారు. పక్క చేస్తుంటే దాని మీద కేసు వేసి ఉమెన్ కమిషన్లా రెవెన్యూ మంత్రి మీద వేసిండు. నీకేం హక్కు ఉందిరా నువ్వు అననికి అని చెప్పి నేను అడిగిన. ఈ తెలంగాణ దోసుకోనికి నువ్వు వచ్చినవరా అని చెప్పి అడిగినరా? ఎవరైనా కరీంనగర్ మునగాళ్ళు ఇవాళ ఎమ్మెల్సీకి నామినేషన్ చేసిన ఏ పార్టీ వాళ్ళని అడిగినరా? అడగలేరు. రేపు ఇటువంటి అనేకమైన విషయాలు అడగబోతా, ప్రతి దానికి లెక్క చెప్పిస్తా. కాబట్టి ఈరోజు ఈ 4 జిల్లాల కోసం కాదు, రాష్ట్రంలో ఒక గొంతుగా, ప్రశ్నించే గొంతుగా నేను పోటీ చేయడానికి నేను ముందుకు వస్తున్నాను. కాబట్టి మీరు ధైర్యంతోనే ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఇసోని నేను అమ్మ అయ్యా అని అడుకునే రకాన్ని కాదు. నేను నిజంగా అర్హుణ్ణని మీరు అనుకుంటే, నాకంటే అర్హులు ఉంటే మీరు వేయండి. నేను అర్హుణ్ణి అంటే మాత్రం ఈరోజు ఒక్క అడుగు కూడా వెనకయ్యకుండా నాకు ఓటేసి గెలిపించి ఉత్తర తెలంగాణ ఓటేయకుంటే ఇక రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఎవరికి ఓటేసి దమ్మే లేదని అనుకుంటా.